ఓకే మేడం. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ నమస్కారం అండి. మనకి ఆర్టీఓ గారి ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది హెల్మెట్స్ పైన అవగాహన కల్పించడానికి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే హానరబుల్ సుప్రీంకోర్టు వారు పూర్వకాలంలోనే మనకి అందరూ టూ వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళందరూ హెల్మెట్స్ ఖచ్చితంగా వేర్ చేయాలి, లేని పక్షంలో ప్రమాదాలకు గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో భాగంగా హానరబుల్ హైకోర్టు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని బ్యాంక్స్ నుండి, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఒక 550 హెల్మెట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ హెల్మెట్స్ అన్నిటినీ కూడా మా దగ్గర పనిచేసే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, ప్రాసెస్ సర్వర్స్, అటెండర్స్ ఎవరైతే హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్మెట్స్, బండి కొనుక్కునేటప్పుడు కూడా దాదాపుగా హెల్మెట్ అనేది కొంటేనే బండిని అమ్ముతున్నారు. కానీ దాన్ని ఏంటంటే ప్రాపర్ యూటిలైజేషన్ లేక పాడు చేసుకోవడం మూలంగా కొంతమందికి మేము ఇవ్వగలిగిన వాళ్ళకి 350 వరకు మా దగ్గర ప్రొవైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశాము. అదేవిధంగా ఒక 235 హెల్మెట్స్ వరకు కూడా హానరబుల్ హైకోర్టు వారికి అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే అక్కడికి కూడా పంపించున్నాము. ఇదంతా కూడా వీళ్ళందరి హెల్ప్ తోటి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మేము గత 6 మాసాల నుండి 2-3 ప్లేసెస్లోని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పెట్టడం కూడా జరిగింది. ఆ అవేర్నెస్ పెట్టినప్పుడు ఏంటంటే మేము డే ఇన్ అండ్ డే అవుట్ మోటార్ వెహికల్స్ అంటే వాహన ప్రమాదాల చట్టం కింద వచ్చే కేసులన్నింటినీ బీయింగ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ డీల్ చేస్తూ ఉండాలి. ఒక కేసు డీల్ చేసేటప్పుడు ఒక యూత్, చిన్న పిల్లాడు కానీ 18 years 20 years వాళ్ళు మోటార్ బైక్ మీద రైడ్ చేస్తూ వితౌట్ వేరింగ్ ఎనీ హెల్మెట్ అన్నప్పుడు వాళ్ళ గనక ఏదైనా ప్రమాదం జరిగితే విపరీతమైన యాంపుటేషన్స్, హెడ్ ఇంజరీస్ అయ్యి బెడ్ రిడెన్ అయిపోయి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ కేసెస్ మేము చేస్తాం కాబట్టి ఆ సెన్సిటివిటీ మాకు అనేది అనిపించి అసలు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటేనే ఎందుకు మనం హెల్మెట్ ధరించడం మూలంగా ఏంటి లాభాలు అనేది అందరికీ తెలుస్తుంది. నాట్ ఓన్లీ మన సేఫ్టీ పర్పస్ అండి, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇన్సూరెన్స్ కూడా టూ వీలర్కి కూడా ఖచ్చితంగా ఉండాలి. చాలామంది ఈ వెసులుబాటుని ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఆ బండి ఇన్సూరెన్స్ చేసినప్పటికీ కూడా బండి ఓనరే మొత్తం నష్టపరిహారం కట్టవలసి ఉంటుంది. అది లక్షల నుండి కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. చనిపోయిన వ్యక్తి ఆదాయం ప్రకారం ఈ నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ లేకపోతే కనుక అప్పుడు కూడా ఓనర్ కానీ డ్రైవర్ వీళ్ళిద్దరే రెస్పాన్సిబుల్ అవుతారు. కాబట్టి ఈ 3 కండిషన్స్ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎవరో మనకు చెప్పారు, యాక్ట్లో ఉంది అనేదే కాకుండా మనం సేఫ్గా ఉంటే సొసైటీ సేఫ్గా ఉంటుంది. దానిలో భాగంగానే బండికి ఇన్సూరెన్స్, హెల్మెట్స్ వాడడము, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకపోవడము, మైనర్స్కి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 వీలర్స్ దగ్గర నుండి అలాంటివి 4 వీలర్స్ అయినా అలాట్ చేయకుండా ఉండడము, అట్లీస్ట్ లెర్నింగ్ లైసెన్స్ వచ్చేంత వరకు అయినా కానీ 2 వీలర్స్ ఇవ్వకుండా ఉండడము, ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ వాడడం అనేది ఖచ్చితంగా సూచించదగిన విషయము. కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అథారిటీ వాళ్ళు ఈరోజు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇంతమంది బైక్ రైడర్స్ దగ్గర నుండి
నెక్స్ట్ అందరూ జనరల్ పబ్లిక్ వరకు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ర్యాలీగా వెళ్ళడం చాలా సంతోషదాయకం. మమ్మల్ని కూడా అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం వారిని కూడా దీనిలో భాగమయ్యేలాగా మమ్మల్ని ఆర్టీఓ గారు ఇన్వైట్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఖచ్చితంగా ఫాలో అయ్యి హెల్మెట్స్ వేర్ చేసి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత ఏడాదిలో 849 వరకు యాక్సిడెంట్స్ అయ్యాయి. వాటిలో మొత్తం 329 డెత్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అంటే 2023లో అది స్టాటిస్టిక్స్, 2024కి వచ్చేటప్పటికి అవగాహన కార్యక్రమాలు మిడిల్ ఆఫ్ ద ఇయర్ నుండే స్టార్ట్ అయ్యాయి. 729 వరకు ప్రమాదాలు అయ్యాయి. దానిలో డెత్స్ కూడా తగ్గాయి, 298కి వచ్చాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కనుక ఎక్కువ హెల్మెట్స్ యూసేజ్ కానీ ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే మనం ప్రమాదాలను అరికట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిటిఓ ఆఫీస్ వారికి, ప్రెస్ అండ్ మీడియా, అలాగే ఇక్కడికి వచ్చిన లిటిగెంట్ పబ్లిక్ కానివ్వండి, రైడర్స్కి, మా డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతలో భాగంగా ఈ నెల 16వ తారీఖు నుంచి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి, జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు. దానిలో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా జడ్జి గారు రావడం చాలా సంతోషదాయకం. మేడం గారు మాకు ఈ అవకాశం ఇచ్చి వారు కూడా పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి, వాళ్ళ సేఫ్టీగా ఉండాలనేటువంటి నినాదంతో ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రమాదాలను బారిన పడకుండా అందరూ కూడా సురక్షితంగా, ఇది ఎవరో చెప్తే చేసేది కాదు, మనంతరం మనం కలిగి మనం హెల్మెట్లు ధరించాలి. కంపల్సరీగా ఎవరి సేఫ్టీ వాళ్ళకి ముఖ్యం. ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా ఈ నిర్లక్ష్య ధోరణి కూడా వేడాలి. వీడి అందరూ కూడా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలకి రక్షణ కల్పించుకోవాలి అని చెప్పి అందరినీ కోరుకుంటూ, ఈ సిటీలో కూడా అందరూ కూడా ఈరోజు మేడం గారి యొక్క పిలుపుతో, జడ్జి గారి యొక్క పిలుపుతో అందరూ కూడా హెల్మెట్ ధరించి ఈస్ట్ గోదావరిలో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై